మాంసం తినొద్దంటున్నారు. ఎందుకంటే అందులో జీవం ఉంటుంది, ప్రాణం ఉంటుంది అనని. మరి మీరు మొక్కలు, ఆకుకూరలు, పాలకూరలు, తర్వాత మామిడికాయలు ఇవన్నీ తింటున్నారు కదా! వాటిలో ప్రాణం లేదా అంటున్నారు. ఉంటుందండి. కానీ జంతువులలో ఒక నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. అవి పెయిన్‌ని స్పష్టంగా ఫీల్ అవుతాయి. మనము ఆ కోడి తలకాయ కోసేటప్పుడు, మేక తలకాయ కోసేటప్పుడు, దాని కాళ్ళు నరికేటప్పుడు అవి పెయిన్‌ని స్పష్టంగా అనుభవిస్తాయండి. రక్తం కారత ఎందుకు చచ్చిపోతున్నామో తెలియక, తన ప్రాణాన్ని కాపాడుకోలేక ఎంతో తీవ్రమైన నరక వేదనని, యాతనని అనుభవించి చచ్చిపోతాయన్నమాట. చెట్లల్లో అట్లా కాదండి. మొక్కలలో అట్లా కాదు. మొక్కలలో ప్రాణం స్థాయి అనేది తక్కువలో ఉంటుందండి. పురుగులకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. పురుగుల కన్నా జంతువులలో మరికొంచెం ఎక్కువ ఉంటుందండి. జంతువుల కన్నా మనుషులలో మరికొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక చెట్టుకి మామిడికాయ కోసారనుకోండి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మామిడికాయలు ఇస్తుందా లేదా? అలంకరణ కోసం మామిడాకులు తీశారనుకోండి, మళ్ళీ మామిడాకులు ఇస్తుందా లేదా? అది ఒక చెట్టే కాదు, అన్ని సమస్త చెట్లు అంతే చేస్తాయి కదా. కానీ మీరు ఒక కోడి మెడ నరికేసి, లేకపోతే ఒక మేక కాలు నరికేశారనుకోండి, మళ్ళీ అది కాలు పెట్టగలుగుతుందా? లేదు కదా. ఒకసారి ఆలోచించండి. మనల్ని ఎవరైనా కత్తితో పొడిస్తే మనకి ఎంత పెయిన్ అనుభవిస్తామో మనము, ఆ పెయిన్ అనేది వాటిలో కూడా స్పష్టంగా ఉంటుందండి. భగవద్గీత అధ్యాయం 3 14వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, సమస్త ప్రాణులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి అనని. ఆహారం మీద ఆధారపడి జీవించడం అంటే శాకాహారం కాకుండా నాన్ వెజ్ తిని అని మాత్రం ఎవరు చెప్పొద్దండి. ఎందుకంటే వీఆర్ హ్యూమన్స్. మనము అడవుల్లో పెరగట్లా, మనం సివిలైజ్డ్ సొసైటీలో పెరుగుతున్నాము. వీ హ్యావ్ ఎ చాయిస్ టు ఈట్. ఇప్పుడు జంతువులు చూడండి, అడవిలో సింహము, పులి, లేకపోతే నక్కలు ఉన్నాయి. అవి నాన్ వెజ్ తినకపోతే బతకలేవు. కానీ మనుషులు నాన్ వెజ్ తినకపోయినా బతకగలుగుతారు. ఎందుకంటే మనకి చాయిస్ ఉంది. ప్రోటీన్ కోసం మేము నాన్ వెజ్ తింటున్నాం అని చెప్పి దయచేసి ఎవరు చెప్పొద్దండి. నాన్ వెజ్లో కన్నా కూడా ప్రోటీన్ వెజిటేబుల్ వాటిలో చాలా వాటిలో ఉంటుంది. సోయా చంక్స్ తీసుకోండి, లేకపోతే ఇదేమంటాం మనము రాజ్మా గింజలు తీసుకోండి, పల్లీలు తీసుకోండి, డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఎన్నిట్లో ఎంత ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందండి? ఒకసారి మీరు ChatGPTనో, గూగుల్‌నో యూస్ చేసి చూడండి. ప్రోటీన్ అనేది నాన్ వెజ్ కన్నా కూడా వెజిటేబుల్స్‌లోనే ఎక్కువ దొరుకుతుంది. సో దయచేసి ఇప్పటికైనా జీవహింస అనేది ఆపండి.